ముందు నుంచి కూడా ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులు ఈ ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరపడానికి వీల్లేదు, మాకు వద్దంటూ కూడా వ్యతిరేకిస్తున్నా సరే ప్రభుత్వం కావాలనే ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించడానికి అక్కడికి అధికారులు పంపించి చనిపోయిన తర్వాత కూడా ముద్రగడ కుటుంబంపై, ముద్రగడ పద్మనాభంపై చంద్రబాబు నాయుడు కక్షపూరితిగా వ్యవహరిస్తున్నారంటూ అంబటి రాంబాబు విమర్శించినటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా అనేక కీలక పరిణామాల మధ్య విలక్షణ నేతగా పేరొందినటువంటి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు కూడా విలక్షణంగానే జరిగాయని చెప్పుకోవచ్చు. అందరూ ఊహించినట్టుగా ఆయనకి దహన సంస్కారాలు కాకుండా ఆయన ఇంటి ఆవరణలోనే ఇంటికి ఒక 30 మీటర్ల దూరంలో ఒక మామిడి చెట్టు కింద ఆయన్ని ఖననం చేయటం జరిగింది. ఈ క్రమంలో అక్కడికి విచ్చేసినటువంటి అభిమానులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులతో ఆ కెల్లంపూడి గ్రామం అంతా కూడా శోకసంద్రంలో నిలిచిపోయింది. ఆయన కోరిక మేరకు ఆయనను అంతిమ సంస్కారాల్లో ఖననం చేసే టైంలో వద్దన్నా సరే పోలీసు వారు అక్కడికి వచ్చి గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహించడం, అంబటి రాంబాబు వారిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ కేసు నమోదు చేశారు. అయితే ఆయన మరణానికి సంబంధించి ఆయన తర్వాత ఏ రకంగా ఆయన అంత్యక్రియలు నిర్వహించాలి, ఏ పద్ధతిలో నిర్వహించాలని చెప్పి ముద్రగడ ముందే తన సన్నిహితుల వద్ద సూచించినటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి ముద్రగడను చూడడానికి వచ్చిన సమయంలో, అంటే అంతకుముందు కుమార్తెతో ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రెస్ మీట్ వేదికగా తను చనిపోయిన తర్వాత కూడా తన కుమార్తె ఈ గడప తొక్కడానికి వీల్లేదంటూ ఆయన గట్టిగా చెప్పటం, అదేవిధంగా ఆయనను బయట ఎక్కడా కాకుండా ఖననం చేసి, అంటే దహన సంస్కారాలు చేయకుండా చిన్న కర్మ కానీ పెద్ద కర్మ కానీ నిర్వహించడానికి వీల్లేదు, ఏ రకమైనటువంటి అంటే ఆడంబరాలు లేకుండా ఇంటిలో ఉన్నటువంటి ఒక మామిడి చెట్టు వద్ద తనను పూడ్చాలని చెప్పి ఆయన చెప్పటం, ఈ సందర్భంగా ఆయన యొక్క సన్నిహితులు చెప్పినటువంటి సూచనల మేరకు ఆయనను ఇంటి ఆవరణలోనే ఖననం చేయటం జరిగింది. అయితే ఈ సందర్భంగా బార్లపూడి క్రాంతి ఉదయం తన తండ్రిని చూడడానికి వస్తున్న సమయంలో కూడా ముద్రగడ కుటుంబ సభ్యులు, బంధువుల విజ్ఞప్తి మేరకు పోలీసులు ఆమెను ప్రతిపాడులోనే అడ్డుకున్న, మఫ్టీలో ఉన్నటువంటి పోలీసుల ద్వారా ఆమె మళ్ళీ తన నివాసానికి, ముద్రగడ నివాసానికి చేరుకోవటం జరిగింది. అక్కడ వేలాదిగా ఉన్నటువంటి ముద్రగడ అభిమానులు, ముద్రగడ కుటుంబ సభ్యులు కూడా ఆమెను తండ్రి పార్థివ దేహం దగ్గరికి రావడానికి వీల్లేదు, నీ వల్లే ఆయన మరణం సంభవించిందంటూ ఆమెను అడ్డుకున్నా సరే ఆమె అక్కడ ఉన్నటువంటి పోలీసుల సహకారంతో పార్థివ దేహం దగ్గర వరకు వచ్చింది. అయినప్పటికీ పూర్తిగా ఆమె చూడకుండానే అక్కడ అందరూ ప్రతిఘటించడంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ముద్రగడ పద్మనాభం చనిపోయే ముందే కొన్ని అంశాలను తన సన్నిహితులకు అలాగే కొంతమంది బంధువులకు కూడా చెప్పి ఏ రకంగా తన అంత్యక్రియలు, అంతిమ సంస్కారం నిర్వహించాలో అని చెప్పిన సూచనల మేరకే అవన్నీ పాటించి అక్కడ ఉన్నటువంటి ముద్రగడ అభిమానులు, ఆయన బంధువులు అందరూ కూడా నిన్న ఆయన అక్కడ పాతి పెట్టడం జరిగింది. ఈ క్రమంలో వద్దన్నా సరే గౌరవ వందనం సమర్పించడానికి అక్కడికి వచ్చినటువంటి పోలీసులను అడ్డుకోవటం జరిగింది. అంటే నిన్న సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్లో నాదెండ్ల మనోహర్ చెప్పారు, ముద్రగడ పద్మనాభం చనిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి ఆయనకి అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని సూచించారు, అందువల్లే పంపించామన్నట్టుగా నాదెండ్ల మనోహర్ చెప్పడం. కానీ ఈ దుష్ట ప్రభుత్వంలో గతంలో కాపు ఉద్యమం చేసేటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం ముద్రగడను, ముద్రగడ కుటుంబ సభ్యుల్ని కూడా ఆ సమయంలో సెంట్రల్ జైల్లో వేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు అరెస్ట్ చేసి పెట్టడం, చాలా రోజుల పాటు వాళ్ళ కుటుంబంతో పాటు అక్కడే మగ్గిపోవడంతో చంద్రబాబు నాయుడుపై సహజంగా ఉన్నటువంటి అసహనంతో ఈ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి వారు సమర్పించేటువంటి అంతిమ సంస్కారాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ లాంఛనాలు మాకు అవసరం లేదని చెప్పి ఆయన సతీమణి కావచ్చు, కుమారుడు కావచ్చు, వీళ్ళందరూ ప్రముఖంగా చెప్పినా సరే పోలీసులు మొదటి నుంచి కూడా వినిపించుకోకుండా అక్కడికి వచ్చి అక్కడ గౌరవ వందనం, గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించడం ప్రయత్నించడం, ఈ క్రమంలోనే అక్కడ ఆవేశంతో ఉన్నటువంటి కొంతమంది ముద్రగడ అభిమానులు అలాగే అంబటి రాంబాబు లాంటి వారు వారిని అడ్డుకునే దాంట్లో ప్రయత్నంగా వారిని నెట్టివేయడంతో తాజాగా కెల్లంపూడి పోలీస్ స్టేషన్లో పోలీసులు వారిపై కేసు పెట్టడం జరిగింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ముద్రగడ చనిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క రాజకీయ జీవితంపై బురద జల్లే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ముద్రగడ పద్మనాభం అభిమానులు తన కుమార్తెను అడ్డుపెట్టుకుని ఇప్పటి వరకు కూడా రాజకీయం చేసి ఆయనపై కక్షపూరితగా వ్యవహరించినటువంటి కూటమి ప్రభుత్వం, అంటే ముందు నుంచి కూడా ముద్రగడ పద్మనాభం ఏ రకమైనటువంటి ప్రభుత్వానికి ఒక లేఖ రాసినా లేదంటే ప్రభుత్వాలపై విమర్శలు ఎక్కుపెట్టినా సరే దానికి ప్రతిగా ముద్రగడ పద్మనాభం కుమార్తె ఆయనను విమర్శించడం, ఆయన జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి, తన కుమార్తెనే తన రాజకీయ ప్రత్యర్థిగా చేసి కూటమి ప్రభుత్వం ఆయన వేధిస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ లాంఛనాలు మాకు అవసరం లేదంటూ కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా సరే అక్కడికి పోలీసులు ప్రవేశించడం, వారు వద్దంటున్నా సరే అంత్యక్రియలు జరిగేటువంటి సమయంలో ఆయన ఖననం చేసే సమయంలో వారు
గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహించడం ప్రయత్నించడం. ఈ ఘటనలన్నీ చూస్తుంటే ప్రస్తుతానికి అంబటి రాంబాబుపై కేసు పెట్టారు. మరి ఆయన అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏ పరిణామాలు చోటు చేసుకొని ఉన్నాయి? ముద్రగడ కుటుంబానికి సంబంధించి ప్రస్తుతానికి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అంతిమ సంస్కరణలు వద్దన్నా సరే వాళ్ళు ప్రయత్నం చేయటం, దాన్ని అడ్డుకోవటం ఉన్నటువంటి క్రమంలో ప్రస్తుతం కేసు నమోదైంది. ఇది ఏ రాజకీయ పరిణామాలకు దారి తీస్తుంది? మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు. కొంతమంది బంధువులకు కూడా చెప్పి ఏ రకంగా తన అంత్యక్రియలు అంతిమ సంస్కారం నిర్వహించాలో అని చెప్పిన సూచనల మేరకే అవన్నీ పాటించి అక్కడ ఉన్నటువంటి ముద్రగడ అభిమానులు, ఆయన బంధువులు అందరూ కూడా నిన్న ఆయన అక్కడ పాతి పెట్టడం జరిగింది. ఈ క్రమంలో వద్దన్నా సరే గౌరవ వందనం సమర్పించడానికి అక్కడికి వచ్చినటువంటి పోలీసులను అడ్డుకోవటం జరిగింది. అంటే నిన్న సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్లో నాదెండ్ల మనోహర్ చెప్పారు, ముద్రగడ పద్మనాభం చనిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి ఆయనకి అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని సూచించారు, అందువల్లే పంపించామన్నట్టుగా నాదెండ్ల మనోహర్ చెప్పడం. కానీ ఈ దుష్ట ప్రభుత్వంలో గతంలో కాపు ఉద్యమం చేసేటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం ముద్రగడను, ముద్రగడ కుటుంబ సభ్యుల్ని కూడా ఆ సమయంలో సెంట్రల్ జైల్లో వేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు అరెస్ట్ చేసి పెట్టడం, చాలా రోజుల పాటు వాళ్ళ కుటుంబంతో పాటు అక్కడే మగ్గిపోవడంతో చంద్రబాబు నాయుడుపై సహజంగా ఉన్నటువంటి అసహనంతో ఈ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి వారు సమర్పించేటువంటి అంతిమ సంస్కారాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ లాంఛనాలు మాకు అవసరం లేదని చెప్పి ఆయన సతీమణి కావచ్చు, కుమారుడు కావచ్చు, వీళ్ళందరూ ప్రముఖంగా చెప్పినా సరే పోలీసులు మొదటి నుంచి కూడా వినిపించుకోకుండా అక్కడికి వచ్చి అక్కడ గౌరవ వందనం గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించడం ప్రయత్నించడం. ఈ క్రమంలోనే అక్కడ ఆవేశంతో ఉన్నటువంటి కొంతమంది ముద్రగడ అభిమానులు, అలాగే అంబటి రాంబాబు లాంటి వారు వారిని అడ్డుకునే దాంట్లో ప్రయత్నంగా వారిని నెట్టివేయడంతో తాజాగా కెల్లంపూడి పోలీస్ స్టేషన్లో పోలీసులు వారిపై కేసు పెట్టడం జరిగింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ముద్రగడ చనిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క రాజకీయ జీవితంపై బురద జల్లే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ముద్రగడ పద్మనాభం అభిమానులు తన కుమార్తెను అడ్డుపెట్టుకుని ఇప్పటి వరకు కూడా రాజకీయం చేసి ఆయనపై కక్షపూరితగా వ్యవహరించినటువంటి కూటమి ప్రభుత్వం. అంటే ముందు నుంచి కూడా ముద్రగడ పద్మనాభం ఏ రకమైనటువంటి ప్రభుత్వానికి ఒక లేఖ రాసినా లేదంటే ప్రభుత్వాలపై విమర్శలు ఎక్కుపెట్టినా సరే దానికి ప్రతిగా ముద్రగడ పద్మనాభం కుమార్తె ఆయనను విమర్శించడం, ఆయన జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. తన కుమార్తెనే తన రాజకీయ ప్రత్యర్థిగా చేసి కూటమి ప్రభుత్వం ఆయన వేధిస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ లాంఛనాలు మాకు అవసరం లేదంటూ కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా సరే అక్కడికి పోలీసులు ప్రవేశించడం, వారు వద్దంటున్నా సరే అంత్యక్రియలు జరిగేటువంటి సమయంలో ఆయన ఖననం చేసే సమయంలో వారు గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహించడం ప్రయత్నించడం. ఈ ఘటనలన్నీ చూస్తుంటే ప్రస్తుతానికి అంబటి రాంబాబుపై కేసు పెట్టారు. మరి ఆయన అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏ పరిణామాలు చోటు చేసుకొని ఉన్నాయి? ముద్రగడ కుటుంబానికి సంబంధించి ప్రస్తుతానికి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అంతిమ సంస్కరణలు వద్దన్నా సరే వాళ్ళు ప్రయత్నం చేయటం, దాన్ని అడ్డుకోవటం ఉన్నటువంటి క్రమంలో ప్రస్తుతం కేసు నమోదైంది. ఇది ఏ రాజకీయ పరిణామాలకు దారి తీస్తుంది? మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.